దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు దేవుడు చెప్పిన ప్రకారంగా బయలుదేరాడు. అతను బయలుదేరుతూ ఒక బలిపీఠమును కట్టాడు. ఈరోజు అబ్రహాము కట్టిన బలిపీఠం యొక్క ప్రత్యేకతను మనం నేర్చుకోబోతున్నాం. ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో యేసుక్రీస్తు చేసిన బలియాగమునకు సూచన ప్రాయముగా జరిగిన బలిపీఠములు, బలులు, అర్పణములను గూర్చి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అందులోని భాగంగానే మరొకసారి ఈరోజు అబ్రహాము తన జీవితంలో కట్టిన మొట్టమొదటి బలిపీఠం మనం ధ్యానం చేస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మనం చదవగలిగితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము మొదటిగా అతని పేరు అబ్రాము. దేవుడు అతని పేరు అబ్రహాముగా మార్చాడు. ఈ అబ్రాము తను ఉన్నటువంటి స్వదేశమును విడిచి, తన బంధువులను విడిచి, తన కుటుంబాన్ని విడిచి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఈ అబ్రహాము తండ్రి తెరాహు. ఈ తెరాహును తీసుకొని తాను బయలుదేరుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. 12వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం ధ్యానిస్తే యెహోవా చెబుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, నీవు నీ దేశము నుండి వెళ్ళాలి, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళాలి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళాలి. నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళాలని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము జాగ్రత్తగా గమనిస్తున్నాడు, వింటున్నాడు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు. అంతేకాకుండా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఈ వచనాలన్నీ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి వాక్కులు. అబ్రహాము ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అతనితో మాట్లాడాడు, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు అబ్రహాము అదే ప్రకారంగా దేవుని మాటకు విధేయత చూపి బయలుదేరుతూ ఉన్నాడు. దేశాన్ని విడిచిపెట్టాలి. దేశాన్ని విడిచిపెట్టుట అంటే ఆ దేశం యొక్క సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాల్ని విడిచిపెట్టుట. బంధువులను విడిచిపెట్టుట అంటే తన యొక్క లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు, అలాగే ఆచార సంబంధమైనవి, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వాటన్నిటిని కూడా మనుషుల యొక్క అన్ని ఆచారాలు, మనుషులతో ఉండాల్సిన సంబంధాలు, బంధాలు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని ప్రభు చెబుతున్నాడు. నీ తండ్రి ఇంటిని విడువుము అన్నాడు. తండ్రి ఇంటిని విడుచుట అంటే ఆ తండ్రి కలిగి ఉన్నటువంటి స్వాస్థ్యమును, ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, పూజలు, ఆచార వ్యవహారాలను విడిచిపెట్టి రావడం. సో వీటిని విడిచిపెట్టి నువ్వు వచ్చినట్లయితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఈ లోకములో మనుషులు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, కష్టపడుతున్నారో ఆ గొప్పతనాన్ని నేను నీకు ఇస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను, ఉన్నతంగా మారుస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళుతున్నాడు. గమనించాలి, దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము
అందరిని విడిచిపెట్టి బయలుదేరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు కోరుతున్నాడు, ఒక ప్రత్యేకమైన జనాంగముగా నువ్వు ఉండాలి, ఒక ప్రత్యేకమైన ప్రజగా నువ్వు ఉండాలి. ఈ లోకంలో ఉన్న వారి వలె కాకుండా నా కోసం ఒక ప్రత్యేకించబడిన ప్రజలుగా, నా కోసం ఒక ప్రత్యేకించబడిన వంశముగా, నా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులుగా, సమాజముగా ఏర్పాటు చేసుకోవాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని. అవును, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ దేవుడు ఈ ప్రత్యేక జనాంగమును గూర్చిన ఒక ప్రణాళిక మనకు తెలియచేయడం మనం చూస్తాం. దేవాతి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ప్రత్యేకముగా ఉండుట, ప్రత్యేకించబడి ఉండుట, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండుట, మిగిలిన వారి కంటే ప్రత్యేకముగా ఉండుట. వాటిని మనం చదవగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవ రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ రాయబడిన మాట ప్రత్యేకమైనటువంటి జనాంగముగా, పరిశుద్ధ యాజకులుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఒక నూతనమైన వ్యక్తులుగా ఉండడానికి, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, దేవునికి ఇష్టమైన స్వాస్థ్య సంపాద్యముగా ఉండేటట్లు దేవుడు ఒక సమాజాన్ని, ఒక జనాంగాన్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే దేవుని కొరకు అతడు బయలుదేరి వెళ్ళేటప్పుడు, అబ్రహాము బయలుదేరి వెళుతుండగా అబ్రహాముతో పాటు అతని యొక్క తండ్రి, అతని యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆయనతో కూడా వెళుతూ ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. 70 ఏండ్ల వయస్సులో తన భార్యను తీసుకొని, తన తండ్రిని తీసుకొని, తన యొక్క సహోదరుని కుమారుని తీసుకొని అబ్రాము బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండడానికి, ఒక ప్రత్యేకమైన ప్రజగా నివసించడానికి దేవుడు కోరుకున్నట్లుగా బయలుదేరి వెడుతున్నాడు. ఎందుకనంటే ఒక నూతనమైన జనం. ఎందుకు తండ్రి ఇంటిని విడవవలసి వచ్చింది అనంటే, వారు సృష్టికర్త అయినటువంటి దేవుని ఎరుగక, దేవుని ప్రజలుగా ఉండక, దేవుని గూర్చిన అవగాహన లేక, వారు అన్య దేవతలను అనగా సృష్టిని పూజించే వారిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ స్పష్టంగా తెలియచేయబడతా ఉంది, నీ జనము, పూర్వకాలమందున్నటువంటి నీ ప్రజలు, నీ పితరులు అరణ్యము అవతల అనగా ఈ యొక్క నది అవతల, యూఫ్రటీసు అవతల వారు పూజించినటువంటి దేవుళ్ళు, వారి ఆచార వ్యవహారాలు మీరు ఆచరించకూడదని యెహోషువ తన ప్రజలకు తెలియచేస్తున్న సందర్భంగా వాళ్ళ పూర్వీకుల చరిత్రను కూడా చెబుతాడు. ఒకసారి చూద్దాం. యెహోషువ 24:2వ వచనంలో, యెహోషువ జనులందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించిరి అనగా దేవుడు కాని వాటిని వారు పూజించారు. వారు విగ్రహాలని తయారు చేసుకునేవాళ్ళు. బైబిల్ పండితులు కొంతమంది తెలియచేసే సమాచారం ప్రకారంగా అబ్రాము పితరుడైనటువంటి నాహోరు, తెరాహు వాళ్ళందరూ కూడా విగ్రహాలను తయారు చేసేవాళ్ళు. విగ్రహాలను తయారు చేస్తూ వాటిని పూజిస్తూ వాటిని ఇతరులకు అమ్మటం ద్వారా వాళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని వాటిని పూజించేవాళ్ళట. ఒక ఆయన వివరిస్తూ చెబుతాడు, అబ్రహాము తన తండ్రి తయారు చేసిన విగ్రహాలను తయారు చేస్తూ ఉంటే వాటిని తీసుకొని అలా అమ్మకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. షాపులో పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి బేరం ఆడుతూ ఉంటారు, ఎంతకి ఇస్తావు ఈ బొమ్మని.
ఇతను ఒక రేట్ చెప్తాడు, వాళ్ళు అంత కాదులే కొంచెం తగ్గించమంటారు, మళ్ళీ ఇతను ఇంకో రేట్ చెప్తారు. వాళ్ళు అలా బేరమాడి ఒక వస్తువును కొనుక్కుపోయినట్లుగా కొనుక్కొని వెళ్తారు. కొనుక్కొని తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకొని దాన్ని ఇక దేవునిగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అయితే అబ్రాహాముకు ఒకరోజు ఆలోచన వచ్చిందంట. ఏంటి, వీళ్ళు దేవుణ్ణి బేరమాడతారా, దేవుణ్ణి కొనుక్కుంటారా, నేను దేవుణ్ణి అమ్ముతున్నానా, ఇది వాస్తవంగా చేయవచ్చా, ఇది సరిపోతుందా, ఇది మంచి పద్ధతేనా అని అతనికి ఆలోచన వచ్చింది. అప్పుడు దేవుని స్వరాన్ని అతడు విన్నాడు. చిచి, ఇది సరి అయింది కాదు, దేవుడు అంటే ఇది కాదు, నా చేతులతో చేసిన దాన్ని నేను దేవుడిగా పూజిస్తూ ఉన్నాను, నా తల్లిదండ్రులు చేసిన వాటిని నేను పూజిస్తూ ఉన్నాను. అలా కాకుండా నన్ను సృష్టించిన దేవుడు నాకు కావాలి, నన్ను తయారు చేసిన దేవుడు నాకు కావాలనని అబ్రాహాము ఆ దేవుని యొక్క స్వరాన్ని విని ఆ కుటుంబానికి, ఆ జనాంగానికి దూరముగా వెళ్ళి మరొక ప్రాంతంలో నివసించడానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అబ్రాహాము బయలుదేరి వెళ్తున్నాడు ఒక నూతన సృష్టిగా జీవించడం కోసం. ఒక నూతన సృష్టిని ఆరాధించే వారిలో నుండి సృష్టికర్తను ఆరాధించే దిశగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. అందుకనే అతడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సందర్భంగా అతను అనేక జనాంగములకు ఆశీర్వాదముగా ఉండడానికి వెళుతూ ఉన్నాడు. దేవుడు తెలియచేస్తున్నాడు, అతనితో మాట్లాడుతూ ఏమంటున్నాడు, నువ్వు నేను చెప్పినట్లుగా బయలుదేరుము అని చెబుతూ, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రాహాముతో చెప్పే మాటల్ని మనం వింటున్నాం. ప్రియ దేవుని వారలారా, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి అబ్రహాం యొక్క జీవితం సాగుతా ఉన్నది. అతడు చేసిన బలి ఏంటంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండుట. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా గమనించాలి, మనము దేవుని సన్నిధానంలో జీవించడం కొరకై సృష్టికర్తను గనక ఆరాధన చేయగలిగితే, ఆ సృష్టికర్త మాటకు విధేయించి బయలుదేరగలిగితే, ఆ సృష్టికర్త అడుగు జాడలలో మనం నడవగలిగితే, ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి శాసనాలను పాటిస్తూ ఆయన వాక్కును అంగీకరిస్తూ ఆయన మార్గంలో మనం నడవగలిగితే, దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించమని నువ్వు కోరుకోవడం కాదు, ఆయన నిన్నే ఆశీర్వాదముగా మారుస్తాడు. నువ్వు ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడేటట్లు, నిన్ను దూషించు వాళ్ళు శపించబడేటట్లుగా, భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. అవును, నేడు ఇశ్రాయేలు, ఈ యొక్క అబ్రహాము సంతానములో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం నేడు ప్రపంచానికి ఆశీర్వాదకరముగా మారారు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రాంతం ఎంత గొప్ప ఆశీర్వాదముగా ఉన్నది. ఈ విధముగా యేసుక్రీస్తు కూడా మనలను ఆశీర్వాదంగా మార్చడానికి ఈ భూలోకంలోనికి వచ్చాడని మనం గ్రహిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అబ్రాహాముతో దేవుడు చెప్పాడు కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానమును బట్టి నేను ఆశీర్వదిస్తానని. అది ఎలా జరిగిందని అంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు పేరట ఇశ్రాయేలుగా మార్చబడితే, ఆ ఇశ్రాయేలు యొక్క కుమారుడైన ఆ యూదా వంశములో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క సంతానములో నుండి, యేసుక్రీస్తు చేసిన బలియాగము ద్వారా మనమందరము కూడా దేవునికి సంతానమైనామని వాక్యం మనకు తెలియచేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అబ్రహాము చేసిన బలి, ఆయన ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించాడు. ఈ బలి అనేక అన్యజనులకు, ఈ లోకమందున్నటువంటి అనేక ప్రజలకు ఆశీర్వాదమును ఇచ్చే బలిగా మారింది. అది ఎలా జరిగిందనంటే యేసుక్రీస్తు బలి ద్వారా జరిగింది. గలతీలకు రాసిన పత్రికలో మనం చదవగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మనకు స్పష్టం చేయబడతా ఉన్నది. బైబిల్ గ్రంథం కలిగిన వారు ఉంటే మీరు చూడడానికి ప్రయత్నిస్తారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవబోతూ ఉన్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం గమనించగలిగితే
అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్యజనులకు ఎలా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ద్వారా. ఎందుకనంటే మనము క్రీస్తులోనికి మార్చబడ్డాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోను, రోమీలకు రాసిన పత్రికలోను అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తుకు వారసులం ఎలాగవుతున్నామంటే యేసుక్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందుట ద్వారా మారు మనస్సు పొంది రక్షించబడి మార్పు చెంది పునర్జన్మ సంబంధమైన స్నానము వలన అనగా బాప్తిస్మము ద్వారా మనం యేసుక్రీస్తుకు వారసులం అవుతున్నాం. యేసుక్రీస్తు అబ్రహామునకు వారసుడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదములకు యేసుక్రీస్తు వారసుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మనము కూడా ఆశీర్వాదములకు వారసులం కాగలం. అది యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని వారలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నష్టాలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, సమాధానం లేక, నెమ్మది లేక, అలసి సొలసి సొమ్మసిల్లిపోతున్నావా? అయితే అలాంటి వారి కోసమే దేవాతి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండడానికి రాగలవా? ఒక ప్రత్యేకమైన వంశముగా నీవు సిద్ధపడగలవా? ప్రభు నిన్ను రక్షించాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ఆనాడు అబ్రహామును పిలిచినట్లే నేడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చదవగలిగితే ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని చెబుతూ నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలనాడు అబ్రహామును పిలిచిన దేవుడు ఈనాడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు తన కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నాడు, సంతృప్తి లేకుండా ఉన్నాడు. ఎందుకనంటే తను తయారు చేస్తున్న బొమ్మల ద్వారా తాను అమ్ముతున్న పరిస్థితి, వాటిని పూజిస్తున్న పరిస్థితిని ఆలోచన చేసుకొని తన మనస్సు కలత చెందినది. దేవుణ్ణి నేను అమ్ముతున్నాను అనే బాధ అతనికి కలిగినది. ఆ విధమైనటువంటి బాధతో అతడు కృంగిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది. ఈరోజు కూడా ప్రియ దేవుని వారలారా, నువ్వు చేస్తున్న పనులు మంచివి కావని, నువ్వు చేస్తున్న పనులు సరిగా ఉండట్లేదని, నువ్వు చేస్తున్న పనుల ద్వారా నీకు సంతృప్తి కలగక, నీకు నెమ్మది దొరకక, నీకు సమాధానం కలగక, నువ్వు చేస్తున్నావే కానీ అదేమాత్రం కూడా సరి అయినదిగా చేయబడక, ఆ పనులలో తృప్తి లేక, కష్టితమైన పరిస్థితుల ద్వారా చేస్తూ, అనవసరమైన పనులు అనుకుంటూ కూడా వాటిని కొనసాగిస్తూ నువ్వు వెళుతున్నావేమో. అయితే ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. అలాంటి ప్రయాసమును మాని, అలాంటి బాధను విడిచిపెట్టి, అలాంటి కష్టాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపుకు తిరగగలిగితే, అబ్రహాము బయలుదేరినట్టుగా నువ్వు కూడా బయలుదేరగలిగితే ప్రభు అంటున్నాడు, నేను నీకు విశ్రాంతి కలుగ చేతును. స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి కలుగ చేయటానికి దేవాతి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని వైపుకు తిరగగలిగితే ప్రభువుకు నీ జీవితానికి విశ్రాంతిని చేకూర్చగలిగినటువంటి వాడు. అయితే ఆయన నూతన సృష్టిగా ఒక ప్రత్యేక జనాంగముగా ఉండమన్నాడు. అందుకనే నూతన నిబంధన సంఘమును చర్చ్ అని పిలిచారు. చర్చ్ అంటే అది పూర్వ భాషలో, మూల భాషలో ఎక్లెషియా అని పిలువబడింది. గ్రీకులో ఎక్లెషియా అంటే పిలువబడిన వారు. ఏ విధంగా అయితే అబ్రహాము పిలువబడ్డాడో ఈరోజు క్రైస్తవ సంఘము, సమాజం కూడా పిలువబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. పిలువబడి ఉన్నది, ప్రత్యేకంగా ఉండుట కొరకు పిలువబడి ఉన్నది. సమాజములో నుంచి వేరై, ప్రజలలో నుంచి ప్రత్యేకించబడి, ఒక ప్రత్యేక జనాంగముగా ఉండి పిలువబడినటువంటి వారు. చర్చ్ అంటే బయటికి పిలువబడిన వారు, ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండుటకు పిలువబడిన వారు. అవును, ఒక సంఘములో నువ్వు చేరి ఉన్నట్లయితే నువ్వెవరివో తెలుసునా? అబ్రహాము వలె నువ్వు కూడా బయటికి పిలువబడినావు, నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు. అబ్రహామును పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు. ఎందుకని? ఒక ప్రత్యేక జనాంగంగా ఉండాలని. తిరిగి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదా తిరిగి లోకములో కలిసిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అబ్రహాము ఏ విధంగా అయితే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేసి, కుటుంబ వంశాన్ని, జాతిని, ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చాడో, తిరిగి మళ్ళీ ఎన్నడూ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. తిరిగి మళ్ళీ వెనక తిరిగి చూడలేదు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత ప్రభువులో ముందుకు సాగి వెళుతూ ఉండాలి. తిరిగి వెనక తిరిగి చూడకూడదు. నువ్వేమాత్రం కూడా వెనుదిరిగి చూడకూడదని మనం నేర్చుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ప్రియ దేవుని వారలారా, మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే
ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట యోహాను సువార్తలో 4వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివితే అక్కడ దేవుని గూర్చినటువంటి మాట, దేవుడు ఏమై ఉన్నాడు, అబ్రహాం ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు, ఈరోజు నువ్వు నేను కూడా మనం ఎందుకు విడిచిపెట్టి రావాల్సి వస్తుందో ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూద్దామా, దేవుడు సమరయ స్త్రీని ఒక స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమని చెప్తున్నారు? బైబిల్ గ్రంథంలో చూద్దాం రండి. 21వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు అబ్రహాము ఎందుకు వాటన్నిటిని విడిచిపెట్టేసి వచ్చాడంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఆరాధించువారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. యథార్థముగా ఆరాధించువారు అనగా స్వార్థముతో స్వలాభముతో స్వనీతితో కాకుండా యథార్థముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి యథార్థమైన ఆరాధన కొరకై రాగలవా? యథార్థమైన ఆరాధన నువ్వు చేస్తున్నావా? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించువారే దేవుని సన్నిధిని ఆరాధించువారని యేసు ప్రభుల వారు సూటిగా తెలియచేసిన మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని వారలారా, అయితే ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా అబ్రహాములాగా బయటకు వచ్చావా? వస్తే ప్రత్యేకంగా నివసిస్తున్నావా? నివసిస్తే అబ్రహాము అర్పించిన బలిలాగా నువ్వు కూడా ఒక బలి అర్పించాలి. అబ్రహాము బలి అర్పించాడు, తద్వారా సమస్తాన్య జనులకు ఆశీర్వాదాన్ని వారసత్వంగా ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం మనం పొందటానికి యేసుక్రీస్తు బలి అర్పించాడు. ఆ యేసుక్రీస్తు మనలను అన్యజనులను అబ్రహామునకు వారసులుగా చేశాడు. అయితే ఇప్పుడు నువ్వు నేను మనము కూడా బలి అర్పించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదవగలిగితే అక్కడ స్పష్టంగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా ఇప్పుడు నువ్వు నేను మనము సమర్పించుకోవలసి ఉన్నది. ఎందుకనంటే మన ద్వారా దేవుని ఆశీర్వాదాలు ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు. అలనాడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాములో నుండి ఆశీర్వాదాలు ప్రవహించాలని దేవుని ఆశ. అలాగే యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకపు ఆశీర్వాదాలు, అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు అన్యజనులలోనికి రావడానికి యేసుక్రీస్తు యొక్క బలియాగం. అలాగే రక్షించబడే నీ ద్వారా, క్రీస్తులో జీవిస్తున్న నీ ద్వారా ఈ ఆశీర్వాదాలు ప్రవహించాలని, ఇంకా అనేకులకు చేరాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి నువ్వు వస్తావా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? బలిగాను అర్పణగాను నువ్వు సమర్పించుకుంటావా? సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవలసి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరమైన బలి, అబ్రహాం ఇచ్చిన బలి ఆశీర్వాదకరమైన బలి. అలాగే యేసుక్రీస్తు ఇచ్చిన బలి ఆ ఆశీర్వాదములను మనకు తీసుకొచ్చే బలి. అయితే ఈరోజు నువ్వు బలిగా మారాలి. అదే ఎందుకంటే నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా ఈ సమాజానికి, నీ ద్వారా సమస్త అన్యజనులకు రక్షణార్థముగా ఉండునట్లు నీవు బలిగా మారుతావా? నిన్ను నువ్వు బలిగా అర్పించుకుంటావా? అది దేవుడు కోరుతున్నాడు నీ నుండి. కాబట్టి ప్రియ దేవుని వారలారా, ఈరోజు గమనించుదాం, దేవుని వాక్యములో నుండి అర్థం చేసుకుందాం, దేవుని కొరకు సిద్ధపడదాం. సమస్త జనులకు దేవుని ఆశీర్వాదములు అందునట్లుగా దేవుని కోసం ఒక ప్రత్యేక జనాంగముగా జీవిస్తూ గొప్ప ఆశీర్వాదములకు మనమే వారధులుగా మారుదాం. ఇది ఎలాగంటే ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థమవటం కోసం. గ్రామంలో నీళ్లు నింపుకోవడానికి కుళాయిలు వేస్తారు.
మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు నల్లాల ద్వారా నీళ్ళు అందిస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ నీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా పెద్ద వాటర్ ట్యాంకులో నింపేస్తారు. పెద్ద వాటర్ ట్యాంకులో నీళ్లు నింపుతారు. అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా చిన్న చిన్న నల్లాలు బిగించి ఆ యొక్క కుళాయి ద్వారా ఇంటింటికి సప్లై చేస్తారు. అయితే ఈ ఇంటిలో కావలసినవన్నీ వాళ్ళు నింపుకుంటారు. సమయానికి నల్లలు వస్తూ ఉంటాయి, కుళాయిలు నీళ్ళు వదిలినప్పుడల్లా చక్కగా నింపి పెట్టుకుంటారు. కానీ ఈ కుళాయిలోనికి వచ్చి వారి ఇంట్లో నీళ్లు నింపబడాలంటే ముందుగా నింపబడాల్సింది ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు నింపబడాలి. ఆ వాటర్ ట్యాంకులో నీళ్లు ఉంటే ఈ కుళాయి ద్వారా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. రైట్. ఇప్పుడు ఇదే రీతిని దేవుడు నిన్ను ఒక వాటర్ ట్యాంక్ లాగా ఉండేటట్లుగా తయారు చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే అబ్రహామును కూడా అలాగే చేశాడు. అబ్రహాములో ఆశీర్వాదాలు నింపాడు. ఆ అబ్రహాములో నుండి అనేకులు ఒక ఆశీర్వాదాలు అందినవి. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలాగే కోరుతున్నాడు. నువ్వు కూడా ఒక బలిగా మారితే, నువ్వు కూడా దేవునికి నీ హృదయాన్ని బలిగా అర్పిస్తే, నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి అప్పగించుకుంటే, దేవుడు అంటున్నాడు నిన్ను ఆశీర్వాదములతో నింపి నీలో నుండి అనేక మంది ప్రజలకు సహితం అట్టి ఆశీర్వాదాలు అందించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అప్పగించుకుంటావా? దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ఆశీర్వాదంగా మారగలిగితే నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ ద్వారా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదాలను అందించగలుగుతావు. కాబట్టి ఆలోచన చేస్తావా? ఈ రోజుల్లో ఎంతోమంది ఇటు ఆశీర్వాదాలు లేక శాపగ్రస్తులై, రోగగ్రస్తులై, కరువు కాటల చేత, జీవితాలలో విరక్తి చేత, ఎన్నో సమస్యల చేత సతమతమవుతూ జీవితాల్లో నిరాశ నిస్పృహలతో ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరికీ దైవాశీర్వాదాన్ని అందించే వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు కోరుతున్నాడు. దాని కొరకే ఇదిగో ఆశీర్వాదకరమైన బలిగా నువ్వు మారుతావా? అబ్రహాము లాంటి ప్రత్యేక జనాంగముగా జీవించి దైవాశీస్సుల్ని ప్రజలకు అందిద్దాం. అటు కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క వాక్య భాగంలో నుంచి మేము నేర్చుకుంటున్నాం. పరమ తండ్రి, ఇదిగో యేసుక్రీస్తు శిలువ బలియాగము సందర్భంగా అబ్రహాము చేసిన బలి అర్పణ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము తన యొక్క కుటుంబములో నుంచి ప్రత్యేకించబడిన వాడై అనేక జనాంగములకు ఆశీర్వాదములు ఇచ్చుట కొరకై గొప్ప బలియాగాన్ని తాను చేశాడు. అయితే అట్టి ఆశీర్వాదాలు తన ద్వారా తన సంతానమంతటికి కూడా వ్యాపించినవి. అలాగే యేసుక్రీస్తు బలియాగము ద్వారా అట్టి ఆశీర్వాదాలు అన్యజనులైన అనేకులకు, మాకందరికి కూడా వచ్చాయి. అయితే ప్రభువా, అలాంటి ఆశీర్వాదాలు ఇంకా మా ద్వారా, ఇదిగో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల ద్వారా, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కొక్కరి ద్వారా ఇంకా అనేకులకు చేరవేయబడగలిగేటట్లుగా, ఈ ఆశీర్వాదాలు అందేటట్లుగా, అనేక ప్రజలు ఈ ఆశీర్వాదముల ద్వారా నింపబడేటట్లుగా మీరు దీవించవలసిందని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, ఆశీర్వాదకరమైన బలి అర్పణగా సజీవ యాగముగా సమర్పించుకొని మీకోసం జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదముగా చేయునుగాక.